బంగారం ధరలు తగ్గినా ఆశించిన స్థాయిలో తగ్గలేదని కొనుగోలుదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,60,250 వద్ద ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,46,890 వద్ద ట్రేడ్ అవుతుంది. కిలో సిల్వర్ ధర 3,64,900 వద్ద నమోదైంది. ఏపీ రాజధాని అమరావతిలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు రాష్ట్ర గవర్నర్ నజీర్ అబ్దుల్లా కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన వేడుకల్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పాల్గొని జాతీయ జెండాను ఎగరేశారు. దేశవ్యాప్తంగా 77వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపథ్ వేదికగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు దేశభక్తి భావాలతో నిండిపోయాయి. మేడారం మహాజాతరలో ప్రసాదంగా ఇస్తున్న ఇప్ప పువ్వు లడ్డూకి భక్తుల నుంచి అనూహ్య స్పందన లభించింది. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే సుమారు 3 లక్షల వరకు వ్యాపారం జరగడం నిర్వాహకుల్లో ఆనందాన్ని నింపింది. మనశంకర వరప్రసాద్ సినిమా విజయాన్ని సాధించిన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు అనిల్ రవిపూర్ని అభినందించారు. అభినందనతో పాటు దర్శకుడికి అల్ట్రా ప్రీమియం రేంజ్ రోవర్ స్పోర్ట్స్ కార్ ని కూడా బహుమతిగా అందించారు. మేడారానికి ప్లాస్టిక్ ముప్పు పొంచి ఉందని ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. పోయిన జాతరకి 12,000 టన్నుల చెత్త పోగవగా ఈసారి 20,000 టన్నులు దాటనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. H1B వీసా దరఖాస్తుదారులకు మరో షాక్ తగిలింది. స్లాట్ల కొరతతో వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూలు 2027కి పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. బంగ్లాదేశ్ లో మరో హిందూ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు నిద్రపోతున్న సమయంలో దుండగులు పెట్రోల్ పోసి పట్టించారు. ఫిబ్రవరి 3న గిగ్ వర్కర్లు నిరసనలు చేపట్టనున్నారు. కేంద్ర ప్రత్యేక చట్టం తీసుకురావాలని గిగ్ వర్కర్లు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో వ్యవసాయ భూములకు సంబంధించి కొత్త పట్టాదారు పాస్బుక్ జారీ ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. పాస్ పుస్తకాల ముద్ర నిలిచిపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. భార్య చికిత్స కోసం ఓ వృద్ధుడు సుమారు 300 కిలోమీటర్లు రిక్షా తొక్కాడు. ఆరోగ్యం బాగోలేని భార్యను అంబులెన్స్ లో తీసుకెళ్లడానికి డబ్బులు లేక రిక్షాలో తీసుకెళ్లిన ఈ ఘటన ఒడిశాలోని సంబార్పూర్ లో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా యాచారంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న ఎస్ఐని ఓ డ్రైవర్ కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లాడు. నిందితుడిని వెంబడించి పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.